ఏలూరు జిల్లాలో దార్ గ్యాంగ్ కదలికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాకు చెందిన ఈ ముఠా ఏలూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంగల ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టి 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామంటున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాకు సంబంధించిన ఓ దొంగల ముఠ ఏలూరు నగరంలోకి చొరబడిందన్న వార్తలు పట్టణవాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టణానికి దూరంగా ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వీరు దోపిడీలకు పాల్పడుతున్నారు. అసలు ఎంతమంది ఈ ముఠా వచ్చింది, అట్లాగే ఈ ముఠాను అడ్డుకట్ట వేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, అసలు ఎంతమంది ముఠా సభ్యులు వచ్చారు ఏలూరు పట్టణంలోకి? ఏలూరు పట్టణంలో మనకేమైందంటే ఇప్పుడు మనకున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఏదైనా పాత అఫెండర్స్ కనుక మన కెమెరాస్లో ఉంటే కనుక మనకు ఐడెంటిఫై అవుతారు. అలాగే మనకు కొంత ఐడెంటిఫై అవడంతో మనం సిటీ అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చేసామంటే మనకున్నటువంటి మీరు అడిగినట్టు 3 అయితే కనిపించడం జరిగింది. వాళ్ళు ఎలా ఏంటనే దాని మీద మనం మొత్తం టౌన్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ని అలర్ట్ చేయడంతో పాటు లాడ్జెస్ చెక్ చేయటము, అలానే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని కూడా అనువనువు గాలించాం. అయితే వాళ్ళు హైడౌట్స్లో ఉండటం జరుగుతుంది. ఆ గ్యాంగ్స్ అన్నిటి మీద కూడా మనం అప్రమత్తంగా ఉన్నాము. ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఈ గ్యాంగ్ ఇప్పుడు మనకున్న సమాచారం అయితే ఫస్ట్ 13 దువ్వాడలో అటాక్ చేశారు, తర్వాత 14 రాజమండ్రి అటాక్ చేశారు. ఆ టీమ్స్ అన్ని మూవ్ అవుతూ మనకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా అనుమానితులు ఉన్నా 112 కాల్ చేయమని చెప్తాం. విస్తృతంగా కూడా పబ్లిక్ని మొత్తం టౌన్ నిండా కూడా మేము ఈ పోస్టర్స్, ఫ్లెక్సీలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆటో యూనియన్స్ వాళ్ళతో చర్చించడం జరిగింది, ఆర్టీసీ సిబ్బందితో కానీ, అలానే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు జీఆర్పీఏ పోలీసు, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ పోలీసు తోటి కూడా మేము వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటం, వాళ్ళందరినీ కూడా మనం ఈ టైప్ ఆఫ్ ఎవరైతే ఉన్నారు ఏంటి అనే దాన్ని కూడా ఆరా తీసి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయటం, వాళ్ళ సీసీ కెమెరాలను కూడా చూస్తూ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఏదైతే రివ్యూ చేస్తాం టెక్నికల్గా వాళ్ళ ఫోన్లు కానీ అన్ని వాడటం మానేస్తారు. వాళ్ళు అన్నీ మాకు ఇప్పుడే లేటెస్ట్గా తెలిసింది. వాడు కొంత ట్రెడిషనల్ పద్ధతిలో వెళ్తుంది, గ్యాంగ్ వెళ్తుంది కాబట్టి వాళ్ళని మనం కూడా ఆ పద్ధతిలోనే మనం కొంచెం రిట్రీవ్ చేసుకుని అసలు ఎక్కడి నుంచి మూవ్ అయ్యారు, వాళ్ళ ఇది ఏంటనేది చేయాలి. ఇది లెబోరియస్ ప్రాసెస్, తొందరలో డిటెక్ట్ చేస్తాం. ఈ గ్యాంగ్ను పట్టుకునేందుకు ఎన్ని బృందాలు నియమించడం జరిగింది సార్? ఎంతమంది పనిచేస్తున్నారు? సుమారుగా ఇప్పుడు మేమైతే మాకు రామచంద్ర కాలేజీ జరగడంతో పాటు ఇంకా దీనికోసం కూడా చూస్తున్నాము. ఒక 4 టీమ్స్ని అయితే రెడీగా తిప్పుతున్నాము. మొత్తంగా జిల్లాలో ప్రవేశించిన ఈ దార్ గ్యాంగ్ ఏదైతే ఉందో వీటిని పట్టుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలు కూడా నియమించడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు లేకపోతే అపరిచిత వ్యక్తులు ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా డీఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.